హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. సో 12th వీక్‌కి సంబంధించినటువంటి క్లోజింగ్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. సో ఈ 12th వీక్ ఓటింగ్ అయితే చాలా గందరగోళ పరిస్థితే వచ్చింది. కారణం ఏంటంటే బిగ్ బాసే. సో అతను ఆ బిగ్ బాస్ టీము చేసినటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఆ పాత కంటెస్టెంట్‌లు తీసుకొచ్చి నామినేషన్ చేయించడం, ఒక విధంగా జనాల్లో గూడా అది నెగెటివ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే బిగ్ బాస్ కావాలనే చేపిచ్చాడు. సో అందరూ గూడా ఓజీ క్లాన్ నుంచే నామినేషన్‌లోకి తీసుకొచ్చేటట్టు చేసి అక్కడ ఆపేసాడు అనే అభిప్రాయం గూడా ఆడియన్స్‌లో ఉంది. అది డిబేటబుల్లే. సో కాబట్టి ఓటింగు ఆహ్, ఆ సెక్షన్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ గేమ్ అని అంటున్నామో వాళ్ళందరూ గూడా ఒకే వారం ఆ నామినేషన్‌లకి రావడం. సో ఆ ఓటింగ్‌లో గూడా చాలా వేరియేషన్ కనిపిస్తది. ఎందుకంటే ఇక్కడ ఒకరి ఓట్లు ఒకరు షే షేర్ అయ్యేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు ఉదాహరణకి విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ నామినేషన్స్‌లో లేదు. సో, అదే విధంగా మ ఇంకెవరున్నారు వాళ్ళ గ్రూప్‌లో. సో, విష్ణుప్రియ ఓట్లు షేర్ చేసే అంత అవకాశం లేదు. ఎందుకంటే ఆమె చూపించేటటువంటి ఆట తీరు కావచ్చు, మాట తీరు కావచ్చు, చాలా వ్యంగ్యంగా, చాలా కిండర్‌గా, సో క్యారెక్టర్ విషయం మాట్లాడడం నిన్నైతే దారుణంగా. సో, ఇవన్నీ కూడా జనాలు ఆలోచిస్తుంటారు కాబట్టి, ఈ విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఎవరికీ పెద్దగా షేర్ చేసినట్టు అనిపించలేదు. అందువల్ల ఓటింగ్‌లో ఆ ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి. సో, అనఫిషియల్ చూస్తే ఒక రకంగా గందరగోళ పరిస్థితి ఉంది. సో, అది యూట్యూబ్‌లో కమ్యూనిటీ ట్యాబ్స్‌లో కమ్యూనిటీ ట్యాబ్‌లో వేసినారు కదా! మన యూట్యూబర్స్. సో, వాళ్ళు చూపించినటువంటి ఓటింగ్ పోల్ చూస్తే ఒక రకంగా ఉంది. సో, మొత్తానికి ఇదైతే గందరగోళాన్ని సృష్టించి ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే దానికి ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిని తీసుకొచ్చేసాడు బిగ్ బాస్. సో, ఇది పరిస్థితి. సో, ఎలా ఉందసలు? చివరి క్లోజింగ్ ఓటింగ్ చూస్తే ఎలా ఉంది? ఏ విధంగా మారింది లెక్కలు? ఈ ఈ ఎలిమినేషన్ లెక్కలు ఎలా మారాయో చూద్దాం. సో, దానికంటే ముందు తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లు వస్తాయి ఫ్రెండ్స్. సో, మొత్తానికి నాకు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇక ఓటింగ్ అనాలిసిస్ చూస్తే నిఖిల్ యాజ్ యూజువల్‌గానే టాప్‌లోనే కొనసాగుతున్నాడు. 36-38% అయితే మ్యాసివ్ ఓట్‌తో అతనే ఉన్నాడు. సో, చాలామంది నబీల్ ఉన్నాడు, లేకపోతే ప్రేరణ ఉంది. ఇయన్నీ ఒడేస్ మాటలే. సో, అఫీషియల్‌గా కూడా ఇదే ఉంటది మాక్సిమం. మనం ప్రతి వారం కూడా చూస్తున్నాం. ఎక్కడ కూడా ఇది మన యూట్యూబ్‌లో వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంటేజే యాజ్ యూజువల్ అదే విధంగా జరగతా ఉంది మాక్సిమం. సో, కాబట్టి టాప్‌లో అతనున్నాడు. సో, ఇక నబీల్ చూస్తే అదేందంటారు చూడు, ఆహ్, అతని ఓటింగు రోజు రోజుకి దిగజారిపోతుంది. కారణం ఏంటంటే అతని మాటలు కావచ్చు, అదేవిధంగా ఒక మాటని సాగదీస్తా, ఒకవేళ అతను ఓడిపోతే దానికి కారణాలు అందరికి చెప్తూ ఆహ్, అది చేయడం. అదీ గాకుండా రాత్రి జరిగినటువంటి మెగా చీఫ్ ఆహ్, గేమ్‌లో మరీ దారుణంగా బిహేవ్ చేయడం. సో, అతను ఆ స్కూప్‌తో వేసేది రోహిణికి మరి రఫ్‌గా ఏయడం అనమాట. అది ఏసినప్పుడు ఏంటంటే అది ఊగద్ది ఆ కుండ. చెప్పినా గానీ అదే విధంగా వేయడం. సో, ఇది మాత్రం మరి దారుణం. అదేవిధంగా గెలిస్తే కూడా కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడతను. సో, ఇక్కడ గ్రూప్ గేమ్ వద్దురా స్వామి, వద్దురా స్వామి అని చెప్పి జనాలు కొట్టుకుంటా ఉంటే వచ్చినోళ్ళు చెప్పారు. సో, ఇంతమంది చెప్పినా గాని ఈళ్ళు మారలేదంటే ఇంక ఓటింగ్ ఏ విధంగా పెరుగుతది చెప్పండి? సో, మొత్తానికైతే ఇతను నాకు తెలిసి విన్నింగ్ రేస్ నుంచి పక్కకెళ్ళిపోయినట్టు అంతే. ఇంక ఇతను కప్పు కొడతాడు అనే ఆశలైతే ఇతనే చెడగొట్టుకున్నాడు టోటల్‌గా. సో, మొత్తానికి ఇతనికైతే 26%తో ఉన్నాడు. సో, సెకండ్ ప్లేసు. సో, తర్వాత థర్డ్ ప్లేస్‌కి చూస్తే ప్రేరణ ఉంది. ఒక రకంగా ప్రేరణ బెటరు. ఎందుకంటే కాస్త ఇండివిడ్యువల్‌గానే ఆడింది నిన్నంతా గూడా. ఇంకొక విషయం ఏంటంటే 2 సార్లు ఏపిచ్చి ఇక ఏపిచ్చలేదు యష్మి కావాలని. అప్పటికి రోహిణి అడిగింది. అడిగితే ప్రేరణకి ఇయలేదు గదా! అంటే అది నా ఇష్టం అని అనింది.
సో మన యష్మి ఎక్కడున్నా గానీ సంచాలకుగా పెడితే మాత్రం టోటల్‌గా రాంగ్ చేస్తది. సో జనాలకి ఇరిటేషన్ తెప్పిస్తది. సో రాత్రి కూడా జరిగింది అదే. సో మొత్తానికి ప్రేరణకి ఓటింగ్ అయితే తగ్గలేదు కానీ బాగానే ఉంది. ఆ అమ్మాయికి కూడా నియర్లీ 18, 20% అంటే తమాషాలు గాదు. ఆహ్, అలా ఉంది. ఇక చివరి స్థానాల్లో ఇద్దరున్నారు. 'పృథ్వీరాజ్' అండ్ 'యష్మి'. సో 'పృథ్వీకి' రాత్రి ఎపిసోడ్ చూసిన తర్వాత కొంతమంది వేసుంటారు. ఎందుకంటే అతను ప్రతి వారం గూడా చివరి దాకా పోయి మెగా చీఫ్ అయ్యేదానికి విఫలమైపోయాడు పాపం. చాలా సార్లు. రాత్రి గూడా అతను అయిపోయిన వెంటనే ఏడవడం అది కొద్దిగా హర్టింగ్ అనిపించింది. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాధ అనిపించింది. నాకు కూడా చాలా బాధేసింది అతను ఏడిస్తే. ఎందుకంటే ఎప్పుడు ఏడవనటువంటి, ఎప్పుడు జోయిల్‌గా నవ్వుతా ఉండే ఆహ్, 'పృథ్వీరాజ్' ఏడ్చేసరికి కొద్దిగా బాధేసింది. అతను ఎందుకు ఏడ్చాడో తెలుసా అసలు? ఎవరైనా జంటగాని అక్కడ ఉండుంటే ఓడిపోతే అతను పెద్ద ఫీల్ అయ్యి ఉండడు. కానీ రోహిణి మీద ఓడిపోయినందుకు అతను బాధపడ్డాడు. ఎందుకంటే రోహిణిని ఆ విధంగా అతను షేమ్‌గా మాట్లాడాడు. ప్రతిసారి ఆమెని నామినేట్ చేస్తా, ఆమె బాడీ షేమింగ్ చేసి ఇయన్నీ చేసాడు కాబట్టి అయన్నీ గుర్తుకొచ్చుంటాయి. బహుశా అందుకని ఏడ్చుంటాడు. సో మొత్తానికి దానికైతే జనాలు కరిగిపోయి ఆమెను ఓట్లేసేస్తారంటే అది ఎంతసేపు ఉంటది టైము. సో కాపోతే ఇద్దరికీ ఇప్పుడు ఈక్వల్ రేంజ్‌లోనే ఉన్నాయి ఓటింగ్ పరిస్థితి. ఎవరైనా గూడా ఎలిమినేట్ అయ్యేదానికి అవకాశం ఉంది. సారీ నేను చెప్పడం మర్చిపోయాను. ప్రేరణ గూడా డేంజర్‌లో ఉంది. సారీ నేను చెప్పడం తప్పు చెప్పాను. ప్రేరణ గూడా జస్ట్ 1% డిఫరెంట్ ఉంది. వీళ్ళ ముగ్గురు ఈళ్ళిద్దరికీ ప్రేరణకి. సో ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైపెచ్చు అంటే నా అభిప్రాయం ప్రకారం యష్మినే ఎలిమినేట్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువున్నాయి. ఎందుకంటే 'పృథ్వీరాజ్' గేమ్ బాగా ఆడతాడు. సో టికెట్ టు ఫినాల్ గెలుచుకుంటే టాప్ 5లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి 'బిగ్ బాస్' వాళ్ళు కాల్ తీసుకొని యష్మినే పంపించేస్తే నో ప్రాబ్లమ్. డబుల్ ఎలిమినేషన్ పెడతారనేదైతే నాకు నమ్మకం లేదు. కానీ పోయిన వారం అసలు ఎలిమినేషన్ తీసేసారు కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే వీళ్ళిద్దరైతే ఎలిమినేట్ అయిపోయే పరిస్థితి అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతదనేది. సో ఎలిమినేషన్‌కి సంబంధించినటువంటి న్యూస్ నాకు అందిన వెంటనే మీకు క్విక్ వీడియో చేసి పెడతా. సో ఇప్పటికైనా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.